కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించిన సినిమాని తెరకెక్కించిన అట్లీ. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కి బెస్ట్ హిట్ చిత్రాన్ని అందించాడు. రోటెన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ తెరకెక్కించిన కానీ అట్లీ బ్లాక్ బస్టర్ అందించడంతో ఆ తర్వాత అతడి పేరు మారుమోగిపోయింది. అదే సమయంలో అట్లీ తదుపరి చిత్ర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఉంటుందని ప్రచారం సాగింది. అప్పటికే అట్లీతో బన్నీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అట్లీతో అల్లు అర్జున్ పలుమార్లు కథ చర్చలు సాగించారు. కానీ ఏమైందో ఇంతలోనే ఈ కాంబినేషన్ కొనసాగదు అంటూ వార్తలు వచ్చాయి. అట్లీ ఏకంగా 80 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడంతో గీతా ఆర్ట్స్ వద్దనుకొని విస్తృతంగా ప్రచారం అయింది. కానీ ఇదొక్కటే కారణమా లేక ఏదైనా రీజన్ ఉందా అంటూ ఆరాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ కాంబినేషన్ సెట్ అవ్వకపోవడానికి మరో కొత్త కారణం వినిపిస్తుంది. నిజానికి అట్లీ రాసుకున్న కథ బన్నీ సెట్ అవ్వలేదని తెలుస్తుంది. ఇందులో ఇద్దరు ప్రధాన హీరోలు ఉంటారు. బన్నీతో పాటు ఇంచుమించు సమ ప్రాధాన్యం ఉన్న పాత్రలో వేరొక హీరో నటించాల్సి ఉంటుంది. ఎవరైనా బాలీవుడ్ స్టార్ దీనికోసం ఎంపిక చేయడం ద్వారా హిందీ మార్కెట్ ని కూడా కొల్లగొట్టాలని అట్లీ తెలివిగా ఈ కథను రాసుకున్నాడు. కానీ బన్నీ దీనిని కాదనుకున్నాడు. బన్నీ ఇద్దరు హీరోల స్క్రిప్ట్ ని వద్దనుకోవడానికి కారణం లేకపోలేదు. RRR లో రామ్ చరణ్, NTR లను డైరెక్ట్ చేసిన రాజమౌళి ఆ ఇద్దరి పాత్రలని బ్యాలెన్స్ చేయడంలో 100% సఫలం కాలేదని అభిమానులు చర్చ సాగింది. తారక్ ఫ్యాన్స్ కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారని కూడా గుసగుసలు వినిపించింది. అందుకే అలాంటి తప్పిదం జరగకుండా బన్నీ ముందే జాగ్రత్త తీసుకున్నాడని, ఎవరైనా బాలీవుడ్ హీరోతో కలిసి నటించేందుకు తనకు అభ్యంతరం లేకపోయినా కానీ ఇద్దరు హీరోల స్క్రిప్ట్ వల్ల ఏదైనా తేడా కొడితే పరిస్థితి మరోలా ఉంటుందని బన్నీ భావించాడట.